తెలంగాణ తల్లి విగ్రహం ఏదైతే ఉందో ఆ తల్లి విగ్రహాన్ని ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మార్చడం జరిగింది. మనం కొన్ని మార్పులు కూడా చూసాము. బతుకమ్మ కావచ్చు, లేకపోతే తల్లి ఆభరణాలకు సంబంధించి కిరీటం కావచ్చు, వడ్డానం కావచ్చు. సో ఇలాంటి కొన్ని మార్పులతోని మరో కొత్తగా మరి తెలంగాణ తల్లి విగ్రహాన్ని మార్చి నిన్న ఏదైతే మన సెక్రటరియట్లో పెట్టడం జరిగింది. సో ఇదే అంశం పైన ఒకసారి పబ్లిక్ రియాక్షన్ కూడా తీసుకుందాం. వాళ్ళు ఏమంటారు, కొత్త విగ్రహానికి పాత విగ్రహం పైన వాళ్ళ స్పందన ఏంది అనే అంశాన్ని కూడా మనం తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. చెప్పండి అన్న, మీ పేరు? రవి స్వామి నా పేరు. ఎట్లా చూసారు విగ్రహం మార్పిడి ఎట్లా అనిపిస్తుంది? అలాగని కాదు స్వామి, మనం పాత విగ్రహాన్ని అసలు ఈ విగ్రహాన్ని మారవడానికి కారణం ఏంది అసలు? ఎందుకు ఈ విగ్రహం పాత విగ్రహం అంత నిండుగా ఉన్నందుకు ఎందుకు మారుస్తున్నారు అసలు? అసలు మారవడానికి కారణం ఏంది? మన జాతీయ సంస్కృతిని, మన తెలంగాణ సంస్కృతి బతుకమ్మని తీయడానికి గల కారణం ఏంది? ఎందుకు దాంట్లో నుంచి బతుకమ్మని తీసేశారు? ఎందుకు తీశారు? కిరీటం అవన్నీ ఎందుకు తీస్తున్నారు వాళ్ళు? నిండుగా మంచిగా ఉన్న మన తెలంగాణ తల్లికి అసలు మారవడానికి కారణం ఏంది? అదే మంచిగా అనిపిస్తలేదు స్వామి. పాత విగ్రహమే బాగుండే. పాత విగ్రహం బాగుంది. నీకు ఎట్లా అనిపించింది అంటే కొత్త విగ్రహం చూస్తే? కొత్త విగ్రహం ఏముంది స్వామి, దాంట్లో ఏం అసలు నిండుగా ఏం లేదు. మన విగ్రహానికి ముందు ఉన్న విగ్రహానికి ఈ విగ్రహం చాలా డిఫరెంట్ ఉంది. ముందుదే బాగుంది స్వామి. నీకేం నచ్చినాయి ఆ విగ్రహం? విగ్రహం కిరీటము, ఆభరణాలు అన్నీ మంచిగా మన ఒక దేవతలాగా మంచిగా ఉంది. మనకి తెలంగాణ తల్లి నిండుగా మంచిగా ఒక దేవతలాగా ఉంది కాబట్టి అదే బాగుంది స్వామి. తెలంగాణ తల్లి దేవతలాగా ఉండకూడదు, కన్నతల్లిలాగా ఉండాలని చెప్పి మార్చారు కదా ఇప్పుడు. కన్నతల్లిలాగా అంటే మనం కన్నతల్లిలాగా దేవత అట్లా కనిపించాలి కదా స్వామి. కన్నతల్లి అయినా దేవతలాగానే కదా మనకి. అంతే కదా స్వామి, బీదాగానే కనిపిస్తుంది కదా. ఏదో వాళ్ళే కాంగ్రెస్ ఈ హస్తం పెట్టి వాళ్ళది వాళ్ళు చేసుకున్నట్టు ఏదో కాంగ్రెస్ అభయహస్తం చూపించినట్టే ఉంది కదా స్వామి దాంట్లో. ఏం దీవించినట్టు స్వామి? మనకి దీవెనలు అనేది ఎట్లా వస్తూనే ఉంటాయి స్వామి. దాన్ని ఏదో కాంగ్రెస్ అభయహస్తం కనిపించినట్టు ఉంది అందులో. అంతే కదా స్వామి. చెయ్యి ఇలా ఎలా ఉంది స్వామి? ఆ రూపకంగా మనం ఎట్లా కనుక్కోవాలి? అందుకే అభయహస్తం కాంగ్రెస్ గవర్నమెంట్ పార్టీ చూపిస్తారు. అంతే స్వామి. ఏమనుకుంటారు మరి ఆ విగ్రహం పైన ప్రజలు? మీరంతా ప్రజలం అనేది అంటే ఈ విగ్రహం వద్దు స్వామి, మాకు ఆ విగ్రహమే కావాలి, పాతదే. అదే ఉండాలి. 10 ఏళ్ళు అదే ఉంది కదా. అంతే స్వామి, 10 ఏళ్ళని కాదు, అంత ముందు నుంచి కూడా ఉంది కదా. ఈ 10 ఏళ్ళనే కాదు కదా, ముందు నుంచి కూడా ఉంది కదా స్వామి. 2006 నుంచి అట్లాగే ఉంది కదా. గవర్నమెంట్ అంటే ఏముంది స్వామి, ఇక అంత పాత రొటేషన్ ఏం లేదు అందులో. డెవలప్మెంట్ అనేది అస్సలు లేదు. అంతా ఆయనకు నచ్చినట్టు చేసుకుంటూ పోతుండు. ఆ టీజీ ఎందుకు చేసిండో కూడా తెలియదు. టీఎస్ ఉన్నదాన్ని అలా మారుస్తూనే ఉండు. ఆయన ఎందుకు మారుస్తుండో తెలియదు. ప్రజలకు ఏం జరిగిందైతే లేదు ఈ సంవత్సరం కాలంలో. ఏమిస్తుండు స్వామి? మహాలక్ష్మి అన్నాడు, ఎవరికైనా ఇచ్చిండా? ఎవరికి ఇవ్వలేదు. ఫ్రీ బస్సు వల్ల ఎవరికి ఉపయోగం స్వామి? అది రోజు తిరిగే వాళ్ళకి, ఇప్పుడు పేదవాళ్ళకి ఏం ఉపయోగం? అది పేదవాళ్ళకి ఏమైనా ఉపయోగం ఉందా దాంట్లో? లేదు కదా స్వామి. సిలిండర్ ఎవరికి వస్తుంది స్వామి? ఎవరికో ఒకరిద్దరికి వచ్చేది, తర్వాత ఇంకెవరికి వస్తలేదు. ఆ కరెంట్ బిల్ 200 యూనిట్ అన్నాడు, దానిపైన ఎవరికి రావట్లేదు. ఒకరిద్దరికి ఇచ్చారు, ఇంకా మిగతా అసలు వస్తూనే లేవు. అవి కూడా అస్సలు రావట్నే లేదు ఎవరికి. యూనిట్ కరెంటు మళ్ళీ వేరే కరెంట్ పెరిగింది కదా స్వామి, దాంట్లో కరెంట్ ఛార్జెస్ కూడా పెంచారు కదా స్వామి. ఏమనుకుంటున్నా కొత్తగా ఏర్పడి సంవత్సరం అవుతుంది కదా గవర్నమెంట్ పాలన? ఏం లేదు స్వామి, ఏం డెవలప్మెంట్స్, ఏం స్కిల్స్ లేవు దీంట్లో. దీనికంటే బీఆర్ఎస్ ఉన్నప్పుడే చాలా బాగుండేది. ఏం బాగుండేది బీఆర్ఎస్ ఉన్నప్పుడు అన్నీ దొరికాయి కదా స్వామి. ఇప్పుడు రైతు బంధు వచ్చేది, రైతు బంధు లేదు. ఎవరికి ఇచ్చాడు స్వామి? ఏదో 2 లక్షలని రుణమాఫీ చేశాడు, అది కొంతమందికి చేశాడు. దాని దిక్కే ఏవో అయిన వాళ్ళు హ్యాపీగా ఉన్నారు, కాని వాళ్ళు స్వామి రైతు బంధు పడట్లేదు. ఇప్పుడు 3 పంటలకు అన్నాడు, ఒక్క పంటకు కూడా ఇవ్వలేదు కదా స్వామి. ఉంది స్వామి. లేదు స్వామి, రావట్లేదు స్వామి. అట్లా ఓవరాల్గా పాత విగ్రహం తల్లే మీకు మంచిగా ఉందని మాట్లాడతాం. మరి ఇప్పుడు తీయలేని పరిస్థితి, ఏమనుకుంటారు జనాలు? ఏమనుకుంటారు? ఎట్లాగైనా మళ్ళీ మార్పిడి అయితే జరుగుతాయి కదా స్వామి. మార్పు కావాలి కంపల్సరీ. ఒకవేళ బీఆర్ఎస్ ఏమో ఖచ్చితంగా మేము వచ్చిన తర్వాత గాంధీ భవన్కి తరలిస్తామని చెప్పి మాట్లాడతాం. అది జరుగుతుంది స్వామి కంపల్సరీ. అది జరగాలి. జరుగుతుంది. మాకు మంచిగా అనిపించట్లేదు స్వామి, అంతే. ఇంకా మంచిగా అనిపించలేదు. ఎందుకు? ఇప్పుడు పెట్టిన కాంగ్రెస్ విగ్రహం ఏదైతే కాంగ్రెస్ తల్లి, అదే కాంగ్రెస్ ప్రభుత్వం పెట్టిందో ఆ తల్లి విగ్రహం యొక్క మీ ఒపీనియన్ జెన్యున్గా చెప్పాను కదా స్వామి, అదేమో నిండుగా దేవత లెక్క రూపంలో ఉండే స్వామి. అట్లా అని చెప్పి మంచిగా ఉండే. ఇప్పుడు ఇది ఏముంది స్వామి, ఏం కనిపించట్లేదు, అంత బాగా ఏం లేదు. ఏం చెప్తాం ముఖ్యమంత్రికి? ఒక సామాన్యుడిగా ఏం కావాలనుకుంటున్నా ప్రజల నుంచి? విగ్రహం మార్చొద్దు స్వామి, విగ్రహం మార్చొద్దు. ప్రజలకు మంచి చేయండి. మీ గురించి ఏదో మీ మార్పుడి గురించి చేసుకోకండి, ప్రజలకు మంచి చేయడానికి చూడండి అంతే. ఏదో మీరు వచ్చిరని చెప్పి మీదేదో గుర్తింపు ఉండాలని చెప్పి చేసుకోకండి, ప్రజలకు మంచి చేయడం చూడండి అంతే. ఏంది ఎట్లా చూస్తారు తెలంగాణ తల్లి విగ్రహాన్ని మార్చారు కదా, సో ఎట్లా అనిపిస్తుంది? విగ్రహం అయితే పాత విగ్రహమే బాగుంది. ఈ విగ్రహం కంటే పాత విగ్రహమే బాగుంది. కేసీఆర్ పెట్టిన విగ్రహమే బాగుంది. ఎందుకు?
ఎందుకంటే అది బాగుంది, విగ్రహం బాగుంది. విగ్రహం బాగుంది. ఆ. ఏం చూసి కొత్త విగ్రహం చూసిరా మీరు? చూసి ఫోటో చూసాను, ఫోటో చూసాం, ఎట్లా అనిపించింది? అంత మంచిగా అనిపించలేదు. అంత మంచిగా అనిపించింది. మంచిగా అనిపించలేదు. మరి తెలంగాణ బతుకమ్మకు సంబంధించి ఇలా లేదు కదా కొత్త విగ్రహంలో, లేదు లేదు, దాన్ని ఎట్లా అనుకోవచ్చు? పాతది బాగుంది, కొత్తది అయితే అంత లేదు. ఇంకోటి ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినాక 6 పథకాలు అయితే 6 నెలలు చేస్తున్నాడు, ఆ పథకాలు కూడా ఏది కూడా ఇంప్లిమెంట్ కాలేదు. ఇంప్లిమెంట్ కాలేదు. ఎన్ని పథకాలు అయినాయి బస్సు. ఇంప్లిమెంట్ కాలేదు అంటున్నావు, ముఖ్యమంత్రి ఏమో అయిపోయినాయి ప్రజా విజయోత్సవాలు అని చెప్పి చేసుకుంటు, నువ్వు తప్పు చెప్తున్నావా రేవంత్ రెడ్డి తప్పు చెప్తున్నావా? లేదు, యాక్చువల్గా ఇప్పుడు మహిళలకు 2500 అన్నాడు, కొత్త రేషన్ కార్డులు అన్నాడు. 6 నెలలు అందరు మీరు కూడా విన్నారు కదా, 6 నెలలు ఇస్తా అని చెప్పి అందరికీ వాగ్దానం చేసాడు. ఎట్టి పరిస్థితుల్లో నేను దేవుడి నరసింహస్వామి మీద ఒట్టు, నేను ఇస్తాను అది ఇది అని అన్ని అందరి ముందు చెప్పాడు కదా, పబ్లిక్ ముందు చెప్పాడు, ప్రెస్ ముందు కూడా చెప్పాడు. సో అది కూడా ఇంప్లిమెంట్ కాలేదు. 6 months కదా, ఆల్మోస్ట్ 1 year అయిపోయింది. 1 year అయిపోయిన తర్వాత కూడా ఇంప్లిమెంట్ కాలే కదా, వాస్తవం కదా అది. ఏమనుకుంటున్నాను జనాలు? ఏంటంటే కేసీఆర్ తర్వాత మళ్ళీ నమ్మింది రేవంత్ రెడ్డిని నమ్మారు. సో ఆయన అధికారం ఇచ్చారు ప్రజలు, ఇచ్చిన తర్వాత మాత్రం అంత ఎఫెక్ట్గా చేయలేదు. కేసీఆర్ చేసేంత బాగా అయితే చేయలేదు, రేవంత్ రెడ్డి చేయలేదు. కేసీఆర్ ఫండ్లో ఏం నచ్చినాయి? అన్నీ బాగున్నాయి. కేసీఆర్ రైతులకు చేసిన రైతు బీమా కానివ్వండి, రైతు బంధు కానివ్వండి, దళిత బంధు కానివ్వండి, ప్రతి స్కీమ్ కూడా బాగా చేశాడు కేసీఆర్. మరి అవన్నీ ఇంప్లిమెంట్ అయినాయి కదా, మ్యాక్సిమం ప్రజలకు చేరుకున్నాయి. సో కేసీఆర్ ఎంత బాగా చేస్తాడో రేవంత్ రెడ్డి అంత చేయలేకపోతున్నాడు, సత్తా ఉండి కూడా చేయలేకపోతున్నాడు. అది చేయలేకపోతున్నాడు. ఏముందనుకోవచ్చు దీని వెనకట? ఏముందంటే ఇక వాళ్ళకి ఆయనకు తెలవాలా, వాగ్దానం ఇచ్చినప్పుడు తెలవాలా, రేవంత్ రెడ్డి గారికి తెలవాలా. సో ఏ విధంగా అయితే నేను ప్రజలకు పోయి నేను మార్పు తీసుకొచ్చి నేను గవర్నమెంట్ ఫామ్ చేశాను, గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఇంప్లిమెంట్ కాలేదని ఆయన కూడా తెలుసు కదా. ఇప్పుడు తెలంగాణ తల్లి విగ్రహం గురించి ఏమనుకుంటారు జనాలు ఓవరాల్గా? జనాలు అంటే కదా, నా అభిప్రాయం అయితే పాత విగ్రహమే బాగుంది. జనాలు ఏమంటారో తెలియదు, పాత విగ్రహం అయితే బాగుంది. పాత విగ్రహం బాగుంది. ఇదే తెలంగాణ తల్లి గురించి ముఖ్యమంత్రి వడ్డానం ఎందుకు, నగలెందుకు, కిరీటాలు ఎందుకు, కన్నతల్లిలా ఉండాలి, దేవతలా ఉంటుందని మాట్లాడి ఎట్లా ఉండాలంటే తెలంగాణ తల్లి? తెలంగాణ తల్లి అంటే దేవతలా ఉండాలా, ఎట్లా ఉండాలి? దేవతలాగానే ఉండాలి కదా, ఉండాలి కదా. తెలంగాణ తల్లి అంటే ఆ తల్లి అంటే ఏంది అర్థం? అమ్మాయినా దేవతనే కదా, దేవుడి కన్నా ముందు అమ్మనే కదా, తల్లిలాగానే ఉండాలి, దేవతలాగానే ఉండాలి. అది మరి దేవతలాగా ఉండొద్దని ముఖ్యమంత్రి అంటున్నాడు. ఇక ఆయనకు తెలియాలి, మరి ఆయన విజ్ఞతకే వదిలేసేయాలి అది. ఆయన విజ్ఞత వస్తుందా? ఇప్పుడు ఉన్న తల్లి బీద తల్లి లెక్క ఉంది, ఎట్లా? ఇంకా అదే అట్లా కామెంట్ చేయలేను, కానీ పాత విగ్రహం అయితే బాగుంది అంటున్నారు. ప్రతిపక్షాలు కూడా మాట్లాడలేదు, పాత విగ్రహం అయితే బాగుంది. ఇంకా ప్రతిపక్షాలు మాట్లాడుతున్నారంటే వాళ్ళకి సంబంధించిన విషయం అది. మీకైతే పాత విగ్రహం మంచిది, పాత విగ్రహం మంచిది. ఇప్పుడు ఉన్న పాత విగ్రహాలను పూజిస్తారా లేకపోతే? ఇక నా అభిప్రాయం అయితే పాత విగ్రహం బాగుందన్న, తర్వాత ఏమవుతుందో తెలియదు మనకు.